మనం ఫస్ట్ మెథడ్ చేసినాం. ఫస్ట్ మెథడ్లో కాన్స్టెంట్ ఉండదు. ఒకవేళ కాన్స్టెంట్ ఇస్తే ఎట్లా చేస్తాం? ఈ కాన్స్టెంట్ ఇచ్చినందుకు ఈ మెథడ్ గిట్టి ఇలా కవర్ అయిపోతుంది. కవర్ అయిపోదు, ఇది మనకి ఆన్సర్ వస్తుంది కదా లాగ్ మోడ్ అని పెట్టుకున్నాక. అది పెట్టినాక ఈ ఈ స్పెసిఫిక్ 5కి మనం వేరే మెథడ్ చేస్తాం. అది ఎట్లనో చూసుకుందాం. ఈ ప్రాబ్లం వచ్చేసి ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తాము, ఇచ్చింది రాస్తాం, సొల్యూషన్ గివెన్ అని చెప్పి ఇది రాసి దీన్ని ఈక్వేషన్ 1 అని పెట్టుకుంటా. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. తర్వాత ఏం సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం, పుట్ న్యూమరేటర్ ఈక్వల్స్ టు a ఇంటూ d by dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b డినామినేటర్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఒకవేళ ఇక్కడ కాన్స్టెంట్ ఇవ్వకపోతే. ఇక్కడ కాన్స్టెంట్ ఇచ్చినందుకు ప్లస్ c అని పెడతాం, అది అయిపోతుంది. న్యూమరేటర్ ఏందో రాసుకుందాం, 2 sin x plus 3 cos x plus 4 ఈక్వల్స్ టు a ఇంటూ d by dx ఆఫ్ డినామినేటర్ ఎంత, 3 sin x plus 4 cos x plus 5 plus c. ఎందుకు సారీ ప్లస్ సి కాదు, ప్లస్ b ఇంటూ డినామినేటర్ రాయాలి. సేమ్ ఇక్కడ ఉన్నదే రాస్తాం. ఇట్లా రాసినాక ఏం చేస్తాం, వస్తుంది ప్లస్ సి గిట్లా రాసేసినాం. తర్వాత దీన్ని డెరివేటివ్ వేస్తాం. d by dx ఆఫ్ sin x తెలుసా మనకంటే తెలుసు. d by dx ఆఫ్ sin x ఏంది, cos x. మళ్ళా d by dx ఆఫ్ cos x గిట్లా కావాలి కదా, ఎందుకంటే ఇక్కడ cos x ఉంది కదా, అదేంది మైనస్ sin x. ఇంకోటి కొత్తది గిట్లా కావాలి, ఏంది d by dx ఆఫ్ ఎనీ నెంబర్. ఇది మొత్తం సిన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు స్టెప్ బై స్టెప్ అన్న రాసుకొని సైడ్ బై సైడ్ అన్న రాసుకొని సిన్స్ మనకేం ఫరక్ పడదు. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఇది సేమ్ వస్తుంది. ఈ తల్లాన్ని మనం ఏం చేయం, ఖాళీ కంపారిజన్కే వాడతాం కాబట్టి అట్లనే పెడదాం. 3 ఇంటూ d by dx ఆఫ్ sin x cos x ప్లస్ 4 ఆఫ్ d by dx ఆఫ్ sin x ఎంత, మైనస్ cos x ఎంత, మైనస్ sin x ప్లస్ 0. ఇక్కడ మనం నార్మల్ ఏం చేస్తాం, లోపలికి ఇంటూ చేస్తాం. కాకపోతే నేను ఇప్పుడే చేయ, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటా, ఎందుకంటే మనం వాల్యూస్ కనుక్కొని ఇదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి. దీన్ని ఈక్వేషన్ 2. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లోపలికి ఇంటూ చేసేద్దాం. 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 3a cos x ప్లస్ ఇంటూ మైనస్, దట్ ఈస్ మైనస్ 4 sin x. ఇక్కడ ఏని గిట్ట ఇంటూ చేయాలి కాబట్టి 4a sin x. ఇట్లా మనం ఏదో ఒకటి మర్చిపోతున్నాం, మర్చిపోకుండా చూసుకోవాలి. మైనస్ 4a sin x ప్లస్ 3b sin x ప్లస్ 4b cos x ప్లస్ 5b ప్లస్ c. ఇక్కడ నార్మల్గా మనం తెలియకుండా నేను ఎర్రర్ చేసామంటే ఈ bని ఈ సైన్ ఎక్స్ లోపల సైన్ బిఎక్స్ అని రాస్తాం, అట్లా రాదు తప్పు. ఎందుకంటే ఇది ఇక్కడ మనకి యాంగిల్ కాబట్టి యాంగిల్కి ఇంటూ చేయము. అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఈడ కాస్ ఎక్స్ ఉంది, ఈడ కాస్ ఎక్స్ ఉంది. సో కాస్ ఎక్స్ కామన్ తీస్తాం. 3a ప్లస్ 4b ఇంటూ కాస్ ఎక్స్. ఈడ ఇటు ఏముంది, ఈడ ఒక సైన్ ఎక్స్, ఈడ సైన్ ఎక్స్ ఉంది, ఈడ సైన్ ఎక్స్ ఉంది. సో ప్లస్ మైనస్ 4a ప్లస్ 3b సైన్ ఎక్స్ ప్లస్ 5b ప్లస్ సి. రాసేసినాం, అయిపోయింది. ఇది ఏం చేస్తాం, కంపేర్ చేస్తాం. కంపేర్, ఇక్కడ సైన్ ఉంది కదా, సైన్ ఏ రాస్తాం. ఇవి కోఎఫిషియంట్స్ నాకు కంపేర్ చేస్తాం కదా, కోఎఫిషియంట్స్. మళ్ళీ ఏం చేయాలి, కాన్స్టెంట్లో గిట్ట చేయాలి కదా. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5b, అది గిట్ట రాస్తాం. కంపేర్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి, ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ సైన్ ఉంది కదా, సైన్ది రాస్తాం. సైన్ ముంగట ఏముంది, మైనస్ 4a ప్లస్ 3b. ఇది ఒకటి అయిపోయింది. కాస్ది 3 ఈజ్ ఈక్వల్స్ టు 3a ప్లస్ 4b. కాన్స్టెంట్ 4 ఈక్వల్స్ టు 5b ప్లస్ c. ఈసారి మనం సాల్వ్ చేసేటప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసే బదులు వేరే మెథడ్ యూజ్ చేద్దాం, మనకి ఈజీగా వచ్చేస్తుంది.
ఎందుకంటే ఈ ఈక్వేషన్ వాడతాం ఆడదాకున్నాను. సో ఈ కాన్స్టెంట్ గిట్ట అటువైపు చేసి రాస్తాం. సో -4a + 3b ప్లస్ ఉన్నది అక్కడ వస్తే -2 = 0. ఇంకోటి ఏంది 3a + 4b - 3 = 0. 5b + c - 4 = 0. రాసినాం. ఇక్కడ ఈక్వేషన్ 2 అయిపోయింది. 3 4 5. ఇప్పుడు ఈడ చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? ఈడ ఏబి ఉంది, కాన్స్టెంట్ ఉంది, ఏబి ఉంది, కాన్స్టెంట్ ఉంది, బీసీ ఉంది, కాన్స్టెంట్ ఉంది. సో ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. మనం సేమ్ ఉండాలి, రెండు టర్మ్లో సేమ్ ఉండి ఒకటి కాన్స్టెంట్ ఉంటుంది. అవిట్లో సాల్వ్ చేస్తాం. సాల్వ్ 3 and 4. ఈక్వేషన్ 3 రాద్దాం. ఈక్వేషన్ 4 రాద్దాం. సాల్వ్ చేసేటప్పుడు నార్మల్గా ఏం చేస్తాము? వర్క్ చేద్దాం. ఏం కాదు. ఏంది 3. నార్మల్గా మనం సాల్వ్ చేసేటప్పుడు ఏం రాస్తాం? మధ్యలో ఉన్న నంబర్ కోఎఫిషియంట్ రాస్తాం, దాని తర్వాత కాన్స్టెంట్ టర్మ్ రాస్తాం, తర్వాత మైనస్ రాస్తాం, ఇది రాస్తాం. ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ టర్మ్ ఏ నుంచి అయితే వచ్చి స్టార్ట్ అవుతుందో ఆడికి ఆపుతాం. 3 ఆపుతాం. ఈడ గిట్ట 4 - 3 3 4. ఇది ఏ, ఇది బి, ఇది 1. ఒక కాన్స్టెంట్ నంబర్ ఉండాలి మనకి. సో సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఏ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 3 3s -9, మధ్యలో మైనస్ పెట్టుకుంటాం. ప్లస్ ఇంటూ మైనస్, మళ్ళీ మైనస్ వచ్చింది. 8 4 2s 8. ఎట్లా అంటే 1/det of ABCD = 1/AD - BC. ఎట్లా చేసినామంటే ఇట్లా చేసినాం. డెట్ ఉన్నందుకు మధ్యలో మైనస్ వచ్చింది. ఇక్కడ డెట్ లేదు. నార్మల్గా మనము సింప్లిఫై చేసుకోనికి ఇట్లా చేస్తాం. B by ప్లస్ ఇంటూ మైనస్, -2 3s 6, మధ్యలో మైనస్ పెట్టేసినాం. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 4s 12. 1 ప్లస్ ఇంటూ మైనస్, -4 4s 16, -3 3s 9. ఇంత వచ్చిందా? దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది? A -9 + 8, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. B by -6 -12 -18, 1/-25. ఇట్లా వచ్చినాక ఏం చేస్తాం? ఇది ఈక్వల్స్ టు ఇది, ఇది ఈక్వల్స్ టు ఇది చేస్తాం. A by -1 = 1/-25. B by -18 = 1/-25. మైనస్ 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 క్యాన్సిల్ చేసుకుంటాం. A = 1/25. B = 18/25. ఇది వచ్చింది కరెక్టా తప్ప వాల్యూ? ఈ ఏబిని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వస్తుంది. క్రాస్ చెక్ చేసుకోండి, లేకపోతే మనం ఏం చేద్దాం? ఇక వచ్చిన వాల్యూ కరెక్టా తప్ప ఎగ్జామ్లో చేయము, ఖాళీ వాల్యూసే కనుక్కుంటాం. కాకపోతే సెల్ఫ్ డౌట్ ఉంటుంది కదా. -4 ఇది చెకింగ్ పర్పస్కే. జీరో రావాలి. చూసుకుందాం. -4/25 ప్లస్ 18. బి అంటే ఎంత? ఇక్కడ 3 ఉండాలి, బి కాదు. 18 3s 3 8s 24. 54/25 -2 = 0. చూద్దాం. LCM 25. -4 ప్లస్ 54 -25 into 2 50. -54 ప్లస్ 54/25 0. అంటే మనకు వచ్చిన వాల్యూ కరెక్టే. సో ఇది సెల్ఫ్ డౌట్, ఎందుకంటే ఇది మ్యాక్సిమం మనము LAQలోనే వస్తుంది, 7 మార్క్స్కి వస్తాయి కాబట్టి లాస్ట్ గ్రాఫ్లో చెక్ చేసుకోండి. ఇక మనకి ఏ వాల్యూ వచ్చింది? బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ రాదు కదా. సో సబ్స్టిట్యూట్ బి ఇన్ 5. అప్పుడు మనకి ఏంది? ఫస్ట్ ఈక్వేషన్ రాస్తాం. -4 = 0. అప్పుడు 5/18/25 ప్లస్ సి -4 = 0. LCM తీసుకుందాం, లేకపోతే ఏం చేద్దాం? ఈ టర్మ్ అటు పంపించేద్దాం. 5 1s 5 5s 18/5 ప్లస్ సి
ఈక్వల్స్ టు 4. ఈ నెంబర్ని గిట అక్కడ పంపిద్దాం. సి ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 18/4. క్రాస్ మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 5 వస్తుంది. సో సి ఈజ్ ఈక్వల్స్ టు 4 5 20 మైనస్ 18/5. ఎల్సిఎం ఆల్రెడీ వచ్చి ఉంటుంది, ఒకవేళ రాకపోతే చూడండి. డినామినేటర్స్కి ఎల్సిఎం చేస్తాం. 1కి 5కి ఎంత, 1 టేబుల్ మనం నార్మల్గా 1 వచ్చేదాకానే చేస్తాం కాబట్టి 5 డైరెక్ట్ తీసుకుంటే 5 1 5. ఇక్కడ మనకి ఎల్సిఎం 5 వచ్చింది కదా, డినామినేటర్లో 5 రాసుకుంటాం. ఇక్కడ న్యూమరేటర్ కదా, 4 ఇంటూ ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, ఇట్లా కాదు, ఇక్కడ 4/1 ఇంటూ ఎల్సిఎం చేస్తాము, ఇక్కడ 18/5 ఇంటూ ఎల్సిఎం చేస్తాం. వచ్చింది ఇక్కడ రాస్తాం. ఎల్సిఎం ఎంత, ఇక్కడ 5 కదా, 4 5 20. ఇక్కడ ఎంత ఎల్సిఎం 1 క్యాన్సిల్ అయిపోతుంది, 18 1 18. సింపుల్ ఉంటుంది ఎల్సిఎం, అంత గమాగమ అవుతుంది. సో సి ఈజ్ ఈక్వల్స్ టు 20 మైనస్ 18 ఎంత, 2/5. సి గిట వచ్చేసింది. సి ఏమొచ్చింది మనకి, 2/5. ఈ 3 వాల్యూని తీసుకొని ఏం చేయాలి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 ఐడియా లేకపోతే పాజిటివ్ పెట్టుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకే వస్తుంది, మీకు మీదనే ఉంటుంది. ఇక్కడ రబ్ చేసినాం కాబట్టి మనకి సబ్స్టిట్యూట్ a, b, c in 2. ఈక్వేషన్ 2 ఏంది, న్యూమరేటరే కదా, 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 ఈక్వల్స్ టు ఏ అంటే ఎంత, ఒకసారి రాద్దాం. ఏ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఇది కదా, సో 3 cos x మైనస్ 4 sin x ప్లస్ b ఎంత, b ఇంటూ డినామినేటర్ రాస్తాం. ఈడ రాసుకుందాం. సి అంటే ఎంత, ఈడ ప్లస్ ఇది రాద్దాం, బి రాసినాక సి ఇట్లా రాసేసినాం కదా. ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అనుకోకరి అప్పుడే అని ఇంకొక స్టెప్ ఉంటుంది. 1/25 ఇంటూ 3 cos x మైనస్ 4 sin x ప్లస్ బి ఎంత, 18/25 ఇంటూ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ సి 2/5. ఇంత వచ్చింది కదా. దీన్ని మనం ఏం చేస్తాం, ఈ ఈక్వేషన్ని మొత్తం తీసుకొని న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఇది న్యూమరేటర్ వాల్యూ కదా, న్యూమరేటరే కదా. సో సబ్స్టిట్యూట్ చేసే బదులు టైం సేవ్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే ఇంటిగ్రల్ పెడతా. ఇది రాసేద్దాం. మీరు నాకి తీయకురి, ఆ స్టెప్ అయిపోయినాక కింద ఏమైనా రాస్తారు, నౌ లేకపోతే సబ్స్టిట్యూట్ అబో ఈక్వేషన్ అబో వాల్యూ ఇన్ 1 అని రాస్తాం. డబల్ ఎందుకని చెప్పి ఇన్న రాసేసిన. ఇక్కడ ఇంటిగ్రల్ వస్తుంది. డినామినేటర్ మొత్తం ఏమొస్తుంది, ఇది వస్తుంది, 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5. ఇక్కడ డిఎక్స్ కామన్. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ డినామినేటర్ని 3 పార్ట్స్ చేస్తాం. ఎందుకు, సబ్స్టిట్యూషన్ ఏ బి సిలల్లా తీసుకున్నాం కదా, అట్లనే స్ప్లిట్ చేసుకుంటాం. 1/25 ఇది కోఎఫిషియంట్ నెంబర్ కాబట్టి బయట రాసుకున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ 3 cos x minus 4 sin x by 3 sin x plus 4 cos x plus 5 dx అయిపా ప్లస్ b దిగిట 18/25 ఇంటిగ్రల్ 3 sin x plus 4 cos x plus 5 by 3 sin x plus 4 cos x plus 5 plus dx 2/5 integral of 1/3 sin x plus 4 cos x plus 5 dx. ఒకవేళ కాన్స్టెంట్ లేకపోతే ఈ టర్మ్ రాదు, కాన్స్టెంట్ ఉన్నందుకు ఈ టర్మ్ వచ్చింది. ఈ టర్మ్ వల్ల ఇది థర్డ్ మెథడ్. అంటే నంబర్స్ ఎట్లా చెప్తున్నా అంటే ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ చెప్పుకొని ఆల్జీబ్రిక్ తర్వాత చెప్తున్నా కాబట్టి థర్డ్ మెథడ్కి వచ్చేసి ఈ రెండు మనకి తెలుసు ముందు లెక్కనే. ఇది ఒక ఫార్ములా, ఏది ఇదేమో ఇంటిగ్రేషన్ 1 dx ఏమవుతుంది ఎక్స్, ఇది గిట్ ఏమవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ f' ఆఫ్ x బై f ఆఫ్ x dx.
log mod f of x ప్లస్ దే కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి అంత లేదు, నార్మల్ బ్రాకెట్ రాస్తాం అయిపోతుంది. ఈ రెండు వచ్చేస్తే ఈ థర్డ్ దానికి మనం ఏం చేస్తామంటే కన్సిడర్ అని చెప్పి ఏదో ఒకటి తీసుకుంటాం. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేద్దాం. ఇదేం రాయొచ్చు, ముంగటున్న నంబర్ని మర్చిపోదు. 1/25 log mod డినామినేటర్ 3 sin x plus 4 cos x plus 5. నార్మల్ ప్లస్ దే కాబట్టి మనం మోడ్ ఏం పెట్టుకోం. తర్వాత ప్లస్ 18/25 ఇంటిగ్రేషన్ 1dx ఎంత x ప్లస్ ఈ టర్మ్ మొత్తం 2/5 ఇంటిగ్రల్ 1/3 sin x plus 4 cos x plus 5 dx. ఒకవేళ మీకు ప్రాబ్లం చేయడానికి వస్తే ఇంత ఈ వీడియో 10 నిమిషాల కంటే ఎక్కువనే ఉంటుంది, అర్ధగంట ఉండొచ్చు మేబీ. ఎక్స్ప్లెనేషన్కి టైం తీసుకుంటారు కాబట్టి ఇది వచ్చింది కదా, దీన్ని నేను ఏమనుకుంటే ఈక్వేషన్ 6 అనుకుంటా. ఇలాగైనా ఏం చేయాలి, ఈ పార్ట్ని ఒక్కదాన్ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ I ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1/3 sin x plus 4 cos x plus 5 dx. ఇక్కడ మనకి న్యూమరేటర్లో 1 డినామినేటర్లో sin x cos x టర్మ్లు ఉన్నాయి కాబట్టి దీని సబ్స్టిట్యూషన్ ఏంది పుట్. ఇది మనకి ఎస్ఏక్యూలో వస్తుంది మ్యాక్సిమం. ఇక్కడ మనకి ఎక్స్ఎల్ఆర్లు ఉంటే x/2 తీసుకుంటాం, ఒకవేళ 2x ఉంటేనేమో x తీసుకుంటాం, 4x ఉంటేనేమో 2x తీసుకుంటాం. ఎట్లా తీసుకున్నామంటే నెక్స్ట్ ఆల్రెడీ ఇంకొక చిన్న వీడియో వేస్తాం. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మనకు ఐడియా వచ్చేస్తుంది. tan x/2 తీసుకున్నాం. ఈ tan ఏం చేయాలి, అక్కడ పంపించేసేయాలి, ఇలా కొట్టేసేయాలి. tan ఇన్వర్స్ ఆఫ్ t. ఇక్కడ పవర్ 1 ఉంటే అవతలకపోతే పవర్ -1 అయితే tan ఇన్వర్స్ t అవుతుంది. దీన్ని మనం ఏం చేస్తాం, డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అంటే కాదు, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు అంటే ఇక్కడ x ఉంటే x తోటి చేస్తాం, t ఉంటే t తోటి చేస్తాం. 1/2 dx 1/1 plus t square dt. రాసినాక మనం ఏం చేస్తాం, ఖాళీ మనకు dx కావాలి. సో ఈ 1/2 అక్కడ పంపించేస్తాం, 1/2 అవతలకి వచ్చేస్తే 2 అయిపోతుంది. ఎందుకు dx అంటే ఇక్కడ ఖాళీ మనం dx వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. dx ఈక్వల్స్ టు 1/2 కాస్త అవతలకి వస్తే 2/1 ఇంటూ 1/1 plus t square dt. dx ఈక్వల్స్ టు 2/1 plus t square dt. dx వచ్చింది, x సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, కాకపోతే మనకి ఇచ్చింది ఏంటి sin x cos x లలో. అది ఎట్లా రాసుకుంటాం అంటే ఫస్ట్ మనం sin x ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan రాసుకుంటాం. tan ఎట్లా రాసుకుంటాం అంటే 2 tan x/2 by 1 plus tan square x/2. అది రాసినాం. cos దిగిట రాస్తాం. cos x ఈక్వల్స్ టు 1 minus tan square x/2 by 1 plus tan square x/2. ఈ ఫార్ములా ఏడ చూడకపోవచ్చు మీరు, ఎందుకంటే ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా కాదు, ఇండైరెక్ట్. అసలు పోతే sin 2x ఫార్ములా ఉంటుంది. sin 2x ఏముంటుంది, ఈడ మీద రాసుకుందాం. sin 2x ఫార్ములా ఏముంటుంది, 2 sin a cos a ఉంటుంది, అవునా. 2 sin x cos x. కాకపోతే మనం ఈడ sin x నే tan లలో రాస్తాం. sin 2x ఈక్వల్స్ టు tan లలో ఏం రాస్తాం, 1 కాదు 2 tan x by 1 plus tan square x. ఇక్కడ 2x ఉంటేనేమో x రాసినాం, కాకపోతే ఇక్కడ x ఉంటే x/2 రాస్తాం. ఎందుకంటే ఇది హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ కదా, ఇక్కడ 2x ఉంటే x రాస్తాం, ఇది 2 sin a cos a కదా, cos x. అప్పుడప్పుడు ఇట్లా తప్పులు అయితే అది కామన్. sin 2x ని cos 2x ని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లలో రాస్తే 2 tan a by 1 plus tan square a. cos దిగిట 1 minus tan square a by 1 plus tan square a. కాకపోతే అది 2x ఉంటాయి, కాకపోతే ఇక్కడ x ఉంది కాబట్టి x లో సగం ఎంత, x/2. 2x లో సగం ఎంత, x/2. ఒకవేళ మనకు 4x ఇచ్చింది అనుకో, ఇక్కడ మనం sin 2x రాస్తాం, అంతదాకా ఇయ్యడు కానీ. ఇది 2t by 1 plus t square.
1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. అంతే కదా. ఇక tan x అంటేనేమో టీ, ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, టీ స్క్వేర్ వస్తుంది. అది గిట్ వచ్చేసింది మనకి. ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అది ఇప్పుడు ఏం చేస్తాము, దీని ఇటు ఏదో ఒక ఈక్వేషన్ అనుకోవాలి కదా. 7 సబ్స్టిట్యూట్ అబోవ్ వాల్యూస్. 7 అనుకోకపోయినా సబ్స్టిట్యూట్ అబోవ్ వాల్యూస్ ఇన్ 7 అనుకోవాల్సిందే, ఎందుకంటే ఈ వాల్యూస్ ఏవేవి, sin x cos x dx. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రల్ 1/3 sin x plus 4 cos x plus 5 dx. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కింద రాస్తాం, ఇక్కడ జాగా సరిపోదు మనకి. sin x అంటే ఎంత, 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ కాస్ ఎక్స్ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఈ యొక్క సమస్య మనకు అన్ని మెథడ్లు వచ్చినట్టే, అంటే నార్మల్గా +5ని +5 రాసేసినాం. డిఎక్స్ అంటే ఏంది, మళ్ళా 2/1 ప్లస్ టీ స్క్వేర్ డిటి సబ్స్టిట్యూట్ చేసేసిన. ఇక మనం సాల్వ్ చేసేది ఉంది ఖాళీ. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈక్వల్స్ టు, ఇక్కడ డినామినేటర్లోనే మళ్ళీ సబ్ డినామినేటర్ 3ని లోపలికి ఇంటూ చేస్తా. 3 2 60 బై ఈడ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ ఈడ 1. సో మొత్తం ఎల్సిఎం తీసేసుకుంటాం. 1 ప్లస్ టీ స్క్వేర్ వస్తుంది ఎల్సిఎం. ఇక్కడ ఆల్రెడీ 1 ప్లస్ టీ స్క్వేర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ రాసేస్తాను న్యూమరేటర్ 4 మైనస్ 4 టీ స్క్వేర్. ఎందుకంటే 4 1 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ఇంటూ టీ స్క్వేర్ 4 టీ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఇది మొత్తం టర్మ్, ఎందుకంటే ఏమి ఇంటూ లేదు కదా, అది గిట చేసేద్దాం. 5 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ఏమవుతుంది, 5 1 5 ప్లస్ 5 టీ స్క్వేర్ ఇంటూ 2/1 ప్లస్ టీ స్క్వేర్ డిటి. ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ డినామినేటర్లో మళ్ళీ సబ్ డినామినేటర్ ఇది మీది కోతే ఏమవుతుంది, ఉల్టా అవుతుంది. సో ఇది డైరెక్ట్ ఇన్నే క్యాన్సిల్ చేసేస్తా. అంటే ఇది మొత్తం దీనికి ఇంటూ ఉన్నట్టే కదా. 2/4 ఉంటే మనం 2 1 2/4 2 1 2 2 1/2 రాసుకోవచ్చు కదా. ఇది ఇట సేమ్ అట్లనే. న్యూమరేటర్లోనేమో 2 మిగిలింది, అట్లనే రాస్తా. 60 ప్లస్ 4 ప్లస్ 5 ఎంత 9. ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఇక్కడ మనం ఇట్లా యాడ్ చేయము, బై మిస్టేక్లా పోతుంది. సో మెల్లగా నిదానంగా పురుసతిగా ఏరి -4 టీ స్క్వేర్ ప్లస్ 5 టీ స్క్వేర్ ప్లస్ 1 టీ స్క్వేర్. ఇక మనం ఇక్కడ డినామినేటర్ ఎట్లుంటే మనం ఏం చేస్తాము, 2/tకి రాసుకుంటాం. ఏ స్క్వేర్ ప్లస్ డినామినేటర్ని ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇది తెలుసు కదా మనకు ఫార్ములా. ఇట్లా వచ్చేటట్టు రాసుకుంటాం a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇట్లా వచ్చేటట్టు రాస్తాం టీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ టీ. 60లో 2t బయటకు వచ్చేసి ఎంత మిగిలింది 3. అంతే కదా. ఇక్కడ మనకి ఏముంది 9 ఉంది కదా, 9ని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు 3 స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఇది డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఒకవేళ లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే బీటా ఉందో దాన్ని స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యాడ్ చేసి సపరేట్ చేస్తాం. ఇంకంతే. 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/a ప్లస్ బి హోల్ స్క్వేర్ టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ డిటి. దీనికి మనకి ఫార్ములా ఏం తెలుసు, ఇంటిగ్రల్ 1/x² డిటి. డిఎక్స్ ఏమని ఉందా అంటే ఏం లేదు. సో ఈ పవర్ని మనం ఏం చేస్తాం, x⁻−2 dx అని రాసుకుంటాం. సో దీన్ని అట్లా రాసుకుందాం. 2 ఇంటూ టీ ప్లస్ 3 హోల్ పవర్ -2 ఇంటిగ్రల్ డిటి. ఎక్స్ ఉంటే డిఎక్స్ రాస్తాం, టీ ఉంటే డిటి రాస్తాం. 2 ఇంటూ మనకేమన్నా ఏం ఫార్ములా తెలిసి ఇది, ఇంటిగ్రల్ x⁻n dx x⁻n + 1/n + 1 + c. అంతే కదా. టీ ప్లస్ 3 హోల్ పవర్ -2 + 1 బై -2 + 1 ప్లస్ సిని ఇగ్నోర్ చేసేస్తాం. 2 ఇంటూ టీ ప్లస్ 3 హోల్ పవర్ -1 బై -1. -1ని మళ్ళీ ఏం చేస్తాం, 2 ఇంటూ 1 బై టీ ప్లస్ 3 రాస్తాం.
రాసినాం అయిపోయింది. కాకపోతే మనకి ఇచ్చింది ఏంది, అన్ని ఎక్స్ఎల్ఆర్లో ఇచ్చింది కదా, కాకపోతే టీ వచ్చింది. మళ్ళీ టీ అంటే ఏం రాస్తాం, మనం ఏం పెట్టుకున్నాం, tan x/2 ఈక్వల్స్ టు టీ అని పెట్టుకున్నాం కదా. టీ అంటే ఏంది, tan x/2 కదా, -2/tan x/2 +3. గింతే సొల్యూషన్. వీడికి వదిలేస్తామంటే ఇది కాదు, ఈ వాల్యూ మనం తీసుకుపోయి ఇంట్లో పెట్టేసేయాలి. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఇదేంది, ఈక్వేషన్ 6 కదా, ఈక్వేషన్ 6 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 1/25 log of 3 sin x plus 4 cos x plus 5 plus 18/25x plus 2/5. ఇక్కడ ఎంత ఉంది, -2 కదా, -2/tan of x/2 +3 + c. అన్ని ఇంటిగ్రేషన్ అయిపోయినాక c రాసుకుంటాం. ఇక దీన్ని ఏం చేస్తాం, -4/5 1/tan x/2 +3 + c. ఇంత ఇది గిట్ట రాసేసుకోండి, అయిపోతుంది. అంతే ఈ ప్రాబ్లం.